మెదక్ జిల్లాలో మరోసారి పులి సంచారం కలకలం రేపుతుంది. పాపన్నపేట మండలం దౌలాపూర్ గ్రామ శివారులో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. ఆ తర్వాత స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు పాదముద్రలను పరిశీలించారు. దౌలాపూర్ చుట్టుపక్కల గ్రామాలు పులి భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, మరి పులి సంచారంతో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గ్రామ శివార్లో మాత్రము వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్తున్న ఎవరైతే గ్రామం నుంచి బయటకు వెళ్తున్నారో అడవి ప్రాంతం నుంచి చిరుతపులి మాత్రం ఆ గ్రామ సమీపానికి వచ్చిందని చెప్పి పాదముద్రలకు సేకరించారు. అడవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇస్తే ఆ ప్రాంతానికి పొరుగుద్దురు మాత్రం వెళ్ళొద్దు, ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఉంటే మాత్రం 5 లేకుండా 10 మంది వెళ్ళాలి, కట్టెలు అలాంటివి తీసుకుంటూ సప్పుడు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి కూడా కొంత వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారు. జాగ్రత్తలు కూడా చెప్పారు ఫారెస్ట్ అధికారులు. మరి నిజంగానే ఫారెస్ట్ అధికారులు ఈ రోజు మాత్రం ఆ ప్రాంతంలో బోన్ ఏర్పాటు చేసి చిరుతపులను బంధిస్తారా, లేకపోతే నిజంగానే ఆ ప్రాంతంలో చిరుత తిరుగుతుందని చెప్పి పాదముద్రలు సేకరించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇలా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే గతంలో కొన్ని ఫారెస్ట్ అటవీ ప్రాంతాల్లో మాత్రము చిరుతపులు తిరుగుతుంటాయి, కానీ వేసవిలో మాత్రం వాటికి ఆహారం దొరకక, నీరు దొరకక గ్రామాల వైపు వచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. పంట పొలాలకు వచ్చిన తర్వాత కూడా వాటి నీరు తాగి కొంత సేద ప్రయత్నం చేస్తుంటాయి. కానీ ఆ దిశగా మాత్రం నిజంగా చిరుతపుల ప్రాంతాలు ఉన్న ప్రాంతంలో గుర్తించిన అధికారులు వాటికి ఆహారం కానీ లేకుంటే నీటి కానీ సాసాలు కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా వేసవి వచ్చింది కనుక మరి ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మరి ఫారెస్ట్ అధికారులు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామస్తులు మాత్రం చిరుతపులిని తిరుగుతుందని చెప్పి రాత్రి 8:09 గంటలకు వాళ్ళకి సమాచారం అనేసి 10 గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చి వాళ్ళు ఆ పాదముద్రలు చిరుత పాదముద్రలు అని చెప్పి గుర్తించి మాత్రం వెళ్ళినట్లు కొంత సమాచారం అయితే మనకు వస్తుంది. ఆ దిశగా ఈ రోజు మాత్రం చిరుతపులికి సంబంధించిన వివరాలు మాత్రము ఆ ఫారెస్ట్ అధికారులు ఏ విధంగా బోన్లు ఏర్పాటు చేస్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.